ప్రియమైన దేవుని బిడ్లారా, సిలువ ప్రయాణంలో మండల కాలంలో ఆదివారాలు మినహాయించి 20వ దినపు ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 20వ దినపు ధ్యానాంశము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద జాయ్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతను బట్టి ఉండే సంతోషము. విధేయతకు సంబంధించిన సంతోషమును మన అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. విధేయతలో ఉన్న సంతోషము, ఆనందము అనే అంశము మేము ధ్యానిస్తుండగా మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచుమని, వాక్యం వినుచున్నటువంటి బిడ్డలకు మీ ప్రత్యేకమైన ఆదరణ, ఈ సంతోషము అనుగ్రహించుమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ద జాయ్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతతో కూడిన సంతోషము లేదా విధేయత ద్వారా సంతోషము అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. ఒబీడియన్స్ అనేది దేవుని బిడ్డలుగా మనకుండేటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు తన జీవితం అంతా కూడా తండ్రికి ఇష్టమైన బిడ్డగా, విధేయత కలిగిన కుమారుడుగా ఈ లోకంలో ఆయన జీవించినాడు. ఆయన గెత్సెమనే తోటలో చివరి రాత్రి చేసిన ప్రార్థన దీనికి ఉదాహరణగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే. తండ్రి ఇష్టానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. విధేయత కలిగిన బిడ్డలుగా, మాట వినే బిడ్డలుగా, మాటకు తగినట్లు జీవించే వారంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఆ విధేయతలో ఉండేటువంటి గొప్ప సంతోషము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇది ధ్యాన అంశముకు సంబంధించిన లేఖన భాగం నేను చదువుతాను. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాలు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు నేను మీతో చెప్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటాడు అని యేసుక్రీస్తు ప్రభు బోధ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత అనగా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన ఆజ్ఞలు మనము గాయకొనని ఎడల మన ప్రేమ అబద్ధము. దేవుడు ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు గాయకొనడమే విధేయత. ఆ విధేయతలో గొప్ప సంతోషము యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహించినాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును ఆజ్ఞలు గాయకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటారు. ఆజ్ఞలు గాయకొనడం, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మార్చినాడు. ఆ 2 ఆజ్ఞలు మనం పాటించిన ఎడల 10 ఆజ్ఞల సారము అందులోనే దాచిపెట్టబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఇచ్చిన 10 ఆజ్ఞలు, మొదటి 4 ఆజ్ఞలు నీకు నీ దేవునికి సంబంధించినటువంటివి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, దేని రూపమునైన విగ్రహం నేను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం. ఈ 4 ఆజ్ఞలు 40% ధర్మశాస్త్రము బైబిల్ గ్రంథాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. ఈ 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధించినటువంటి. మిగతా 6 ఆజ్ఞలు మానవునికి మధ్య ఉండే సత్సంబంధాలను గురించి వ్రాయబడి ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఒకటే మాట. ఈ 6 ఆజ్ఞలు మనము ఒకే ఆజ్ఞ ద్వారా పాటించబద్ధులమై ఉన్నాం. మనల్ని వల్ల మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు తల్లిదండ్రులను ప్రేమిస్తాం,
నరహత్య చేయము, వ్యభిచరించము, అబద్ధమా సాక్ష్యము పలకము, దొంగిలము, ఎవరి సొమ్ము ఆశించము. ఎందుకంటే మనను వలె మన పొరుగు వారిని ప్రేమించే బద్దులమై ఉన్నాం. ఈ ఒకే ఆజ్ఞలో 60 శాస్త్రము, ధర్మశాస్త్రము, 6 ఆజ్ఞలు ఇమిడ్చబడి ఉన్నాయి. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను తండ్రిని ఏ రీతిగా నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గాయకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటారని వాక్యం మనం చదువు. లూకా సువార్త దయచేసి గమనించమనవి. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం దయచేసి గమనించండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా జనసమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గాయకొని వారు మరీ ధన్యులని చెప్పారు. ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భము ధన్యమైంది, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవని చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గాయకొని వారు మరీ ధన్యులని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. వాక్యమునకు విధేయులమై ఉండుటను బట్టి దేవునిలో ఆ సంతోషము మనకు ఉంటుంది. ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞ అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 128 కీర్తనలో దావీదు రాస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండెను. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందురు. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవని 128 కీర్తనలు రాస్తున్నాడు. బ్లెస్డ్ ఈజ్ ఎవ్రీవన్ హూ ఫియర్స్ ద లార్డ్ అండ్ హూ వాక్స్ ఇన్ హిస్ వేస్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవడం, ఆయన ఆజ్ఞలు గాయకొనడం, ఆయన వాక్యము విని గాయకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అప్పుడు నీవు కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడు అనగా నీవు దేవదేవుని ద్వారా దీవించబడ్డవారు. ధన్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే వన్ హూ బ్లెస్డ్ బై ది గాడ్ ఆల్ మైటీ, సర్వోన్నతుడైన దేవుని ద్వారా దీవించబడ్డవాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు. ఇందులో గొప్ప సంతోషం. ఇంత మాత్రమే కాదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లిగా దేవుడు చేస్తానని ఆశీర్వదించినాడు. ది జాయ్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతను బట్టి వచ్చేటువంటి నువ్వు ఒకటి చేస్తే ఇవన్నీ నీ జీవితంలో వస్తాయి. ఏంటది? ఆయన ఆజ్ఞలు గాయకొనడం, ఆయన మాట వినడం, ఆయన త్రోవలు, ఆయన భయభక్తులు త్రోవలో నడుచుటను బట్టి దాని వెనుక వచ్చే సంతోషము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ధన్యుడవు, నీకు మేలు, నీ కష్టార్జితం అనుభవిస్తావు. నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉంటారు. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమము కలుగుట చూస్తావు. సంఘానికి క్షేమము, నీ పిల్లల్ని చూస్తావు. అనగా దీర్ఘాయుష్ అనే వరము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ విధేయతను బట్టి వచ్చే దీవెనలు ఇవన్నీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియమైన బిడ్డలారా, ద జాయ్ ఆఫ్ ఒబీడియన్స్, ఆయన వాక్యమును విని విధేయులమైతే దాని వెనుక గొప్ప ఆశీర్వాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆయన మాట విని దాన్ని గాయకొని వారు మరీ ధన్యులని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మాట విని దాని వెనుక ఉండే సంతోషము దీవెనలు పొందుకొనుటకు దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము విధేయులకు పిల్లల వలె జీవించుటకు, భయభక్తులు కలిగి నీ త్రోవలో నడుచుటకు నీ కృప దయచేయమని, వాక్యమైన బిడ్డలందరి మీద నీ పవిత్రాత్మను కుమ్మరించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.